హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 87. దేవుడా, ఖచ్చితంగా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయినా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయినా పాప పుట్టాలి, లేకపోతే ఈ బండోడిని తట్టుకోవడం నా వల్ల కాదు అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది వేద. వేద ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉండడం చూసిన రుద్ర, ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ చిన్న మెదడుని ఎందుకంత కష్టపెడుతున్నావు అన్నాడు. పాప పుట్టాలి అని కోరుకుంటున్నాను బావా, లేకపోతే నువ్వు నన్ను వదలను అని చెప్పావు కదా అంది వేద. ఇప్పుడు నువ్వు అంత ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఏది ఎక్కువ ఆలోచించకు, సరేనా? ఏమైనా తింటావా, తెప్పించనా అని అడిగాడు రుద్ర. ఇప్పుడే ఫ్రూట్స్ తిన్నా కదా, వద్దు, ఏం వద్దు. వేద రుద్ర చేతిని చుట్టుకొని చుట్టూ చూస్తూ ఉండడం చూసిన రుద్ర అతడి ఫోన్ తీసి వేద ముందు పెట్టగానే ఏంటి అని అతడి వైపు అయోమయంగా చూసింది. అతడు కళ్ళతోటి ఫోన్ వైపు చూపించడంతో ఏంటి అని చూసేసరికి ఆల్రెడీ సుధాగారు లైన్లో ఉన్నారు. ఫోన్ చూడగానే ఇక వాళ్ళ అమ్మ దగ్గర నుండి అని అర్థమయ్యి వేద మొహం వెలిగిపోతూ వెంటనే ఫోన్ తీసుకొని హలో అమ్మా అంది కన్నీళ్లతో. హా వేద తల్లి, ఎలా ఉన్నావే నా బంగారు కొండ, బాగున్నావా, ఆరోగ్యం బాగుందా అని అడిగారు సుధాగారు కూడా అటువైపు నుండి ఏడుస్తూ. హా అమ్మా, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అప్పటికే చిన్నగా వెక్కిళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది వేద ఏడుస్తూ. మాట్లాడమని ఫోన్ ఇచ్చాను, ఏడవమని కాదు. నువ్వు ఏడిస్తే నెక్స్ట్ మినిట్ ఫోన్ కట్ అవుతుంది అన్నాడు రుద్ర బేస్ వాయిస్లో. లేదు నేనే అని తన కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ, నాన్న ఎలా ఉన్నారమ్మా, నాన్నకి చెప్పావా? అయినా కూడా నన్ను చూడాలి అనిపించట్లేదా నాన్నకి అంటుంది వేద ఎంత ఆపినా ఆగని కన్నీళ్లతో. అమ్మా వేద, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నాన్న గురించో ఎవరి గురించో కాదు, నీ కడుపులో బిడ్డ గురించి మాత్రమే, సరేనా? నువ్వు ముందు నీ కడుపులో ఉన్న బిడ్డని చక్కగా చూసుకో, అన్నీ వాటంతటా అవే సెట్ అవుతాయి. నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఇప్పటికే నా అల్లుడు నిన్ను సంతోషంగా చూసుకుంటాడు అని తెలుసు. నీకేదైనా బాధ ఉంది అని అంటే అది మేము నీ దగ్గరికి రావట్లేదు అని. అది కూడా తొందరలోనే జరుగుతుంది. మీ నాన్న కోపం ఇప్పుడు అప్పుడే తగ్గేది కాదు అని నీకు తెలుసు కదా. కాస్త ఓపిక పట్టు వేద తల్లి, ఎలాగైనా మీ నాన్నని నీ దగ్గరికి తీసుకొస్తాను, సరేనా? నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి అక్కడ అందరూ ఉన్నారనుకో, కానీ నిన్ను కళ్ళారా చూసుకోలేకపోతున్నందుకు కాస్త బాధగా ఉంది తల్లి. కానీ నువ్వు డెలివరీ అయ్యే వరకు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తానమ్మా. నువ్వు నా గురించి మీ నాన్న గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు, సరేనా? నువ్వు నీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటే నాకు అదే చాలు తల్లి. నేను రోజు ఫోన్ చేస్తాను. మా గురించి దిగులు పెట్టుకొని అత్తయ్య వాళ్ళని కానీ రుద్రని కానీ ఊరికే అడగకు. మేము వస్తామని చెప్తున్నాం కదా. నువ్వు ఈ టైంలో బాధపడకూడదు. నేను రోజు ఫోన్ చేసి మాట్లాడతాను. నా బంగారు తల్లి జాగ్రత్తగా ఉంటుంది కదా అని అడిగారు సుధాగారు. హా అమ్మా, జాగ్రత్తగా ఉంటాను, మీ మనవడిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది వేద. వేద చెప్పినట్టు వింటుంది. నా తల్లి కదా, సరే తల్లి, ఏమైనా తినాలి అనిపిస్తే అత్తయ్యకి చెప్పు, చేసి పెడుతుంది. నేను వచ్చేటప్పుడు నీకు ఇష్టమైనవన్నీ చేసుకొని తీసుకొస్తాను. జాగ్రత్త తల్లి, ఆ టాబ్లెట్స్ అన్నీ టైం టు టైం వేసుకో. ఉంటాను తల్లి ఇక అని అన్నారు సుధాగారు. కూతురుతో మాట్లాడిన సంతోషంలో ఇక ఆవిడకి కన్నీళ్ళు ఆగడం లేదు. అలాగే అమ్మమ్మ అవుతున్నాను అన్న సంతోషం ఆవిడని నిలవనీయడమే లేదు. అలాగే అమ్మా అని వేద కూడా ఫోన్ కట్ చేసి రుద్రని చూసి అతడిని గట్టిగా హత్తుకొని
థ్యాంక్ యూ బావా అంది. హ్యాపీనా? సుధాగారు వేదతో ఫోన్ మాట్లాడి పెట్టేశాక వేద కన్నీళ్లతో రుద్రని హత్తుకొని థ్యాంక్ యూ బావా అంది చాలా ఎమోషనల్గా. రుద్ర వేదని దగ్గరికి తీసుకొని ఆమె వెన్ను నిమురుతూ హ్యాపీనా అని అడిగాడు. హా, చాలా. కానీ నాన్నతో కూడా మాట్లాడితే ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని. నాన్నని చాలా మిస్ అవుతున్నాను అంది వేద. నీ అయ్య గురించి నా దగ్గర మాట్లాడకే. కూతురు తల్లి కాబోతుందని తెలిసి కూడా నీ దగ్గరికి రాలేదంటే నీ అయ్య మూర్ఖత్వం కనిపించట్లేదా? ఇంకా మిస్ అవుతున్నావా? అంత చూడాలనిపిస్తే వెళ్ళు నువ్వే మీ నాన్న దగ్గరికి అని రుద్ర వెటకారం ఆడడంతో వేద బుంగమూతి పెట్టుకొని రుద్రనే చూస్తూ ఉంది అతడు ఎదపై ఆమె గడ్డమ్మ ఆనించి. నువ్వెలా చూసినా అంతే, వెధవ కథలు పడకుండా సైలెంట్గా ఉండు. ఇప్పటికే నువ్వు హ్యాపీగా ఉండాలి అని అత్తయ్యతో కూడా మాట్లాడించాను. నాన్న కావాలి, నాన్నతో మాట్లాడాలి అంటే మీ అయ్య ఏం పసిపిల్లాడు కాదు నేను వెళ్ళి ఎత్తుకొచ్చి నీ దగ్గర కూర్చోబెట్టడానికి. అర్థమైందా? ఆయన గారు వచ్చినప్పుడు వస్తారులే, ఆయనకు రావాలి అనిపించినప్పుడు. అప్పటి వరకు తమరు కాస్త సైలెంట్గా ఉంటే బాగుంటుంది. అంతేకాని నాన్నని చూడాలి, నాన్నని దగ్గరికి వెళ్ళాలి అని నాన్న పాట పాడావనుకో కాలు విరగొట్టి బెడ్కి అంకితం చేస్తాను. పద. ఇక ఇప్పటికే చల్లగాలికి చాలాసేపు కూర్చున్నావు అని వేదని లోపలికి తీసుకువెళ్ళాడు రుద్ర. ఇక అంతకన్నా ఆ మ్యాటర్ని పొడిగిస్తే ఖచ్చితంగా తన్నులు తప్పవు అని తెలిసి వేద కూడా ఆ మ్యాటర్ని మర్చిపోయి వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి రాత్రికి రుద్ర భోజనం తినిపిస్తే తిని టాబ్లెట్స్ వేసుకొని కాసేపు వాకింగ్ చేసి రుద్ర కౌగిలిలో వెచ్చగా నిద్రపోయింది. ఇక్కడ సమీరా పాప ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను అని చెప్పి చరణ్తో కలిసి చక్కగా బయటికి జంప్ అయ్యింది. ఇద్దరు కారులో చాలా దూరం వెళ్ళి ఊరవతల ఉన్న మాల్లో కలుసుకొని పిన్ని బాబాయ్ ప్రమోషన్ వచ్చినందుకు గట్టిగానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అక్క ఎలా ఉంది చరణ్, ఇప్పుడు ఓకేనా? ఒకసారి నేను ఇంటికి వచ్చి చూస్తానురా అని అడిగింది సమీర. ఒసేయ్, నువ్వు ఇంకా మా ఇంటి కోడలు అవ్వలేదే. అవ్వకముందే డైరెక్ట్గా వచ్చి ఇంట్లో ఉండేలా ఉన్నావు కదా. కాస్త మీ అక్క మా అన్నయ్య పెళ్ళయ్యే వరకు ఆగు. ఎలాగో మనకి రూట్ క్లియర్ అయిందని చెప్తున్నావు కదా. అన్నయ్య పెళ్ళయ్యే వరకు కాస్త ఓపిక పట్టవే నా బంగారం అని సమీర బుగ్గలు లాగి ప్రేమ పక్షులు ఇద్దరు రాత్రి వరకు మాలంతా తిరిగి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని కడుపులో కాసింత ఫాస్ట్ ఫుడ్ వేసుకొని మళ్ళీ కారులో ఇంటికి బయలుదేరారు. చరణ్ సమీరాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. అలా నెల రోజుల పాటు చక్కగా అందరూ చెబుతున్నట్టు వింటూ కనీసం రూమ్లో నుండి కిందికి కూడా దిగలేదు. స్టెప్స్ ఉంటాయి అని టైం టు టైం ఫుడ్ తీసుకోవడం, టైం టు టైం మెడిసిన్, టైం టు టైం ఇంజెక్షన్స్ వేసుకోవడం, ఉదయం లేచి చక్కగా రెడీ అయ్యి కాసేపు యోగా చేసుకొని బేబీ బాగుండాలి అని ఆ దేవుడిని మొక్కుకోవడం, చక్కగా అందరూ చెప్పినట్టు వింటూ గుడ్ గర్ల్ లాగా అయిపోయింది వేద. ఇక ఆ రోజు మళ్ళీ వేదకి హాస్పిటల్ చెకప్ ఉండడంతో రుద్ర ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వేదని జాగ్రత్తగా. ఇక డాక్టర్ గారు వేదని మరోసారి చెక్ చేసి అలాగే వేదకి స్కాన్ చేస్తారు బేబీ ఎలా ఉంది అని. ఈసారి ముందు కన్నా ఇంకా భయంగా వేద రుద్ర చేయి పట్టుకొని కళ్ళు మూసుకొని ఉండడంతో ఏమీ కాదు అని ఆమెకు ధైర్యం చెప్పి డాక్టర్ గారు స్కాన్ చేస్తూ ఉంటే రుద్ర గుండె కూడా కాస్త ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. చక్కగా 20 నిమిషాల పాటు డాక్టర్ గారు వేదకి స్కాన్ చేసి నో ప్రాబ్లం రుద్ర, చెప్పాను కదా మెడిసిన్తో కవర్ అవుతుంది అని. ఇప్పుడు బేబీ కాస్త క్లియర్గా ఉంది. అలాగే ఈ మెడిసిన్ కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకేం ప్రాబ్లం ఉండదు. బేబీ బాగుంది వేద, అలాగే నువ్వు కూడా బాగున్నావు. ఇలాగే నీ హెల్త్ని కంటిన్యూ చేసావు అనుకో
చక్కగా డెలివరీ అవుతుంది నీకు, ఓకేనా? ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, కానీ బెడ్ రెస్ట్ మాత్రం నీకు మస్ట్గా కావాలి అని చెప్పి మరోసారి వేదకి 100 జాగ్రత్తలు, మెడిసిన్, అలాగే ఇంజెక్షన్స్, అలాగే తన ఫుడ్ డైట్ గురించి చెప్పి ఇంటికి పంపిస్తారు డాక్టర్ గారు. ఇక ఏ ప్రాబ్లం లేదు అని తెలియడంతో రుద్ర, వేద చాలా హ్యాపీ అవుతారు. ఇంటికి వెళ్ళాక అదే విషయం మీనాక్షి గారికి, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పడంతో, నా బంగారు తల్లి, చెప్పా కదానే, ఏమీ అవ్వదు, అంతా బాగానే ఉంటుంది, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి, నిన్ను నీ బిడ్డను అని ఆ రోజు కోడలికి ఇష్టమైనవన్నీ వండి పెట్టి బెడ్ కూడా దిగనివ్వరు కోడల్ని మీనాక్షి గారు. ఇక్కడ జీవన్ సారిక పెళ్ళి కుదిరినప్పటి నుండి ఒక 15 డేస్ సారిక వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరే ఉండి ఆ తర్వాత జాబ్ కోసం హైదరాబాద్కి వస్తుంది. సారిక వచ్చాక జీవన్ సారిక కలుసుకుంది లేదు. ఎందుకంటే జీవన్కి చాలా ఇంపార్టెంట్ కేసులు ఉండడంతో అతడు వేరే ఊళ్ళకి వెళ్ళడం, అలాగే అతడి వర్క్లో అతడు చాలా బిజీగా ఉండడంతో నార్మల్గా ఫోన్ కాల్స్లోనే బిజీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నారు. జీవన్ ఇంటి దగ్గరే ఉన్నాడు అని తెలిసి సారిక ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ జీవన్ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లోకి రావడమే ఆలస్యం. జీవన్ సారికకి ఎదురు వెళ్ళి ఆమెని హత్తుకొని, మిస్ యూనే అని గాఢంగా ఆమెను హత్తుకొని ఆమె మెడవంపులో అతడి మొహం దాచుకుంటాడు. సారిక కూడా ఇన్ని రోజుల మిస్సింగ్ ఫీలింగ్ని అతడి కౌగిలిలో తగ్గించుకుంటూ అలా వాళ్ళ కౌగిలిలోనే క్షణాలు కరిగిపోతూ ఉండగా జీవన్కి ఫోన్ కాల్ వస్తుంది. 1 మినిట్నే అని సారికని హత్తుకునే రుద్ర అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ రా అంటాడు జీవన్. గుర్తున్నామా సార్ మీకు మేము అన్నాడు రుద్ర. రేయ్, నా వర్క్ గురించి తెలిసి కూడా ఎందుకురా సావదొబ్బుతావు? అయినా టచ్లోనే ఉన్నాను కదరా, మెసేజ్లో, ఓన్లీ ఫోన్ కాల్స్ చేయలేదు, అయినా కూడా దొబ్బుతావా నన్నే అన్నాడు జీవన్. నిన్ను తిట్టడానికి నాకు కారణాలు కావాలేంట్రా? అయినా ఒక న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను, తమరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు కదా అన్నాడు రుద్ర. రేయ్, నీకు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ నీకు తెలుస్తుంది, తెలిసి కూడా నువ్వు అలా అనడం బాగోదు, కానీ ఏంట్రా మ్యాటర్, ఏదైనా సీరియస్నా అని అడిగాడు జీవన్ కాస్త సీరియస్గా. సీరియస్ మ్యాటర్ కాదురా, హ్యాపీ మ్యాటర్, వేద ప్రెగ్నెంట్ రా అని చెప్పాడు రుద్ర. వావ్, హే కంగ్రాచులేషన్స్ బావా అని ఇల్లు అదిరేలా సారిక చెవులకు చిల్లులు పడేలా అరిచాడు జీవన్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.